అందరికీ నమస్తే. ఏదైతే సిరిసిల్లలో ఒక అంశాన్ని లేవనెత్తి ఒక నిరసన నేను తలెత్తుకున్నానో, ఆ నిరసనలో భాగంగా నేను చేపట్టాల్సిన కార్యక్రమం ఇంకా ఏంది, ఈ పిల్లగాడు ఆ పోరాడు అడ్డే వేయండు, నిరసన అన్నాడు, ఆమరణ నిరాహార దీక్ష అన్నాడు, మళ్ళా జాడలేదు పట్టలేదు, కమ్మేసిళ్ళు కమ్ముకున్నాడు. ఇట్లాంటివి ఏం అనుకోకండి, జరిగినవి, అట్లాంటివి కూడా జరిగినవి. ఏదైతే బహిరంగ ప్రకటన అని చెప్పేసి, ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పేసి నేను ఒక బహిరంగ ప్రకటన మొన్న సోషల్ మీడియాలో రిలీజ్ చేసినాం. అదే రోజు సాయంత్రం 5 గంటలకు చినాపు గౌరవనీయులైనటువంటి జిందం చక్రపాణి గారు, అందరూ చినవాపు అని పిలుస్తారు కదా, నేను కూడా చినవాపు అనే పిలుస్తాను. అయితే చినవాపు ఆ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మా ఇంటికి రావడం జరిగింది. మా అక్కల చేత, మా అన్నగారి చేత, మా అమ్మ చేత, అందరి చేత నన్ను మాట్లాడించి ఈ నిరసనని ఆపాల్సిందిగా కోరడం జరిగింది. అయితే నేను బాబాయ్, నేను ఇది వ్యక్తిగతంగా చేయట్లేదు, సిరిసిల్లలో పగ్గాలు మారాలి, ఒక సిరిసిల్ల నియోజకవర్గ ఓటర్గా, పార్టీ అభిమానిగా, కార్యకర్తగా నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలని, నాలాగా ఎంతోమంది ఎదుర్కొన్న సమస్యలని పరిష్కారమే నేను కోరుకుంటున్నటువంటి పార్టీ పగ్గాలు మారడం అని చెప్పేసి చెప్పాను. అయితే అన్ని రకాలుగా ఆ రోజు గౌరవనీయులైనటువంటి చక్రపాణి గారు, మా బాబాయ్, అన్ని రకాలుగా నన్ను మభపెట్టడం జరిగింది. ఇంట్లో వారి చేత బెదిరించడం, ఇంట్లో వారి చేత మాట్లాడించడం, బెదిరించడం, బుజ్జగించడం అన్నీ జరిగినవి. ఫ్యామిలీ మెంబర్ చెప్పినా నేను వెనకడిగేయలేదు. సిట్కెత్తా, నువ్వెంత నా ముంగడ అని చెప్పేసి బాబాయ్ బెదిరించిండు. ఒక సిట్కెత్తే వీక్తవురా అని చెప్పి బెదిరించిండు. అయినా కూడా నేను బెదిరుకోలేదు. మబ్బె పెట్టిండు. ఈ మబ్బె అంటే ఎట్లుంటో తెలుసు కదా, ఆ రకంగా కూడా మబ్బె పెట్టిండు. అయినా కూడా నేను అది కోరుకోలేదు, అవసరం లేదు. శనాపు సిట్కెత్తా అంటాను, ఆ సిట్కే ఎత్తే పానం పోతుంది అంటాను. అయితే సిరిసిల్లలో శివరాజకీయం జరక్క చాలా రోజులైంది. శివరాజకీయం చేసడానికి నా శవాన్నే నేను జనాలకు అప్పచెప్పడానికి సిద్ధపడ్డా. అయితే ఆ శివరాజకీయం చేసేటోళ్ళు కూడా కావాలి కదా, వాళ్ళని లెంకులాడుతున్నాయి. ఇప్పుడు గ్రౌండ్లో వాళ్ళని ఎవరెవరిని కలవనో వాళ్ళందరినీ కలుసుకుంటా, పలానా నిరసన నేను చేస్తున్నా, ఇట్లా సమస్యలు నన్ను వెంటాడుతాయి, ఇట్లా జరుగుతుంది, అది ఏడికెళ్తుందో కొసేడికి వెళ్తుందో నాకు కూడా తెలియదు. ఇట్లా జరిగితే కనీసం జనాలకన్నా మంచి జరగాలి, ఉంటుంటివి పీక్తే వీక్తివి, కాకపోతే జనాల కన్నా మంచి జరగాలి అని చెప్పేసి నేను తిరుగుతున్నా. కాబట్టి అంతో ఇంతో ఇప్పుడు భగవంతుడు మంచి తలుస్తే అంత మంచిగా ఉండే పగ్గాలు మారుతాయి. లేకపోతే అటు ఇటు అయిందనుకోండి, నా శివరాజకీయం జరుగుతుంది, అప్పుడు కూడా పగ్గాలు మారుతాయి. నేను ఇప్పుడు సిరిసిల్ల టెంట్ వేసుకొని కూర్చుంటే పెద్ద టైం పట్టది. ఆ టెంట్ వేసిన టైం కూడా పట్టది నన్ను తీసుకుపోయి లోపలేసడానికి. అట్లా అందుకే నేను లీగల్గా అన్ని రకాలుగా నాకు కావాల్సినటువంటి వనరులని సమకూర్చుకుంటున్నాను. అంటే వ్యక్తిగత బలాన్ని, ఆర్థిక బలాన్ని మరియు పొలిటికల్ బలాన్ని, అన్ని రకాలుగా బలాన్ని నేను సమకూర్చుకునే పనిలో ఉన్నాను. అందుకే కొద్దిగా చెప్పినటువంటి కార్యక్రమం కొద్దిగా లేట్ అవుతుంది, ఇంకా కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే సిట్కెత్తారట, శివరాజకీయం చేసడానికి నాకు పార్టీలు కావాలి. అయితే అందరినీ కలుసుకుంటూ వస్తున్నా, సంఘీభావం తెలుపుతుళ్ళు. ఇక నేను ఒక తేదీ నిర్ణయించుకొని రోడ్డు ఎక్కుతా. ఆ రోడ్డు ఎక్కే ముందు, అంటే ఆమరణ నిరాహార దీక్ష చేసే ముందు, దానికంటే ముందుగా నేను ఇంకో కార్యక్రమం కూడా చేయబోతున్నాను. ఎందుకంటే సిరిసిల్ల మీద ఇప్పుడు లోకల్ మీడియా నన్ను దేకదని చెప్పి నాకు అర్థమైంది. సిరిసిల్ల మీద స్టేట్ మీడియా కానీ లేకపోతే స్టేటు
యూట్యూబ్ మీడియా కానీ ఫోకస్ చేయాలి. అంటే నేను ఏ రకమైన నిరసన చేయాలని చెప్పేసి అన్ని రకాలుగా ఆలోచించుకున్నా. అన్ని రకాలు ఆలోచించి నేను నిరసన పెద్ద ఎత్తున చేస్తా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. మరియు అంతకన్నా ముందు సిరిసిల్లకి రామన్న ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో ముందు సిరిసిల్లలో వారానికి 2 రోజులు 3 రోజులు నియోజకవర్గ ఓటర్లకి అందరికీ అందుబాటులో ఉంటాను, ఏ సమస్య ఉన్నా నేను వ్యక్తిగతంగా పరిష్కరిస్తాను అని చెప్పేసి రామన్న మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటని నిలబెట్టుకోవాలి అంటూ వినతి పత్రంతో పాటు ప్లకార్డు పట్టుకొని సిరిసిల్ల నుంచి ముందుగా గౌరవనీయులైనటువంటి నా తెలంగాణ జాతిపిత చంద్రశేఖర్ రావు గారి దగ్గరికి వినతి పత్రాన్ని, మాటిచ్చిన రామన్న మాట నిలబెట్టుకోవాలి అంటూ ప్లకార్డుతో పాటు వినతి పత్రాన్ని గౌరవనీయులైనటువంటి తెలంగాణ జాతిపిత చంద్రశేఖర్ రావు గారి దగ్గరికి వెళ్తాను. అలాగే మళ్ళీ అదే ప్లకార్డుతో అదే వినతి పత్రంతో తెలంగాణ బీఆర్ఎస్ భవన్కి, హైదరాబాదు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్కి కూడా వెళ్తాను. పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి ఈ వినతి పత్రాన్ని అందజేసి ఆ తరువాత సిరిసిల్లకి వచ్చి టెంట్ వేసుకొని ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. కావాల్సిన వనరులను చేకూర్చుకుంటున్నాను. ఆర్థిక బలాన్ని, అండబలాన్ని, పొలిటికల్ బలాన్ని, లీగల్ సపోర్టు అన్నీ చేకూర్చుకునేటువంటి పనిలో ఉన్నాను. అందుకే లేట్ అవుతుంది. ఎవరు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకోకూలి. షిట్కి ఎత్తారట, మరి ఆ షిట్కేకి రాజకీయం చేయాలి కదా, అందుకే కొద్దిగా టైం పడుతుంది. అందరికీ నమస్తే, కలుస్తాను.